హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంతకుముందు మనం ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ అనే దాని గురించి నేర్చుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ మన దేశంలో ఇంగ్లీష్ అనేది ఎందుకు సెకండ్ లాంగ్వేజ్గా ఉంటుంది అండ్ అలాగే ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా ఈ వీడియోలో కంప్లీట్ చేసేసుకుందాం. నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్, వీటి మీద బేస్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క నేచర్ అనేది ఉంటుంది. రిడెండెన్సీ, గెట్టింగ్ ద ఇంప్లాయిడ్ మీనింగ్ అండ్ టోన్. రిడెండెన్సీ అంటే ఏంటంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ సింగిల్ ఐడియా బై యూజింగ్ మెనీ ఎగ్జాంపుల్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ఐడియాని మనం ఏ విధంగా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు విత్ మెనీ ఎగ్జాంపుల్స్. అంటే ఏంటంటే ఒక విషయాన్ని మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి చెప్పొచ్చు. ఇప్పుడు హ్యాపీ అని ఉంది, హ్యాపీని ఏ విధంగా చెప్పొచ్చు, చియర్ఫుల్, జాయ్ఫుల్ అని కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఒక దాన్ని మనం చెప్పాలంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ తోటి మనం ఒక భాషను ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో అది రిడెండెన్సీ. నెక్స్ట్ ఆర్బిటరీనెస్, no logical relation between the word and the sound. Mango, chair, these are the examples. Arbitrariness denotes the meaning of reasonable, acceptable. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్బిటరీనెస్ అంటే ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసుకోవడం. మనం ఏదైనా కూడా ఒక పదానికి ఒక అర్థానికి అంటే శబ్దానికి అర్థానికి మధ్య సంబంధం అనేది ఆర్టిఫిషియల్గా ఏర్పడుతుంది. అంటే దెర్ ఈజ్ నో రీజన్, ఇక్కడ ఎలాంటి రీజన్ కూడా లేదు, కానీ శబ్దానికి అర్థానికి మధ్య ఒక అర్థం అనేది పుట్టుకొని వస్తుంది. ఓకే, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్రిప్ట్, సౌండ్స్ అండ్ గ్రామర్ అనమాట. ప్రతి ఒక్క లాంగ్వేజ్కి ఒక అర్థము, శబ్దం అనేది ఉంటుంది. ఇప్పుడు క్యాట్ ఉంది, క్యాట్ని మనం తెలుగులో పిల్లి అంటాము, ఇంగ్లీష్లో అయితే క్యాట్ అంటాం, అదే హిందీలో అయితే బిల్లి అంటాం. సో ఈ విధంగా ఏదైనా కూడా పిల్లి పిల్లే, కాకపోతే మనం లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధంగా పలుకుతామన్నమాట. సో ఒక శబ్దానికి అర్థానికి అనేది ఎలాంటి సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్గా ఏర్పడేదే లాంగ్వేజ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ యూనిక్, అంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ యూనిక్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే లెటర్స్ విల్ ఫార్మ్ యాజ్ ఏ వర్డ్ అండ్ వర్డ్స్ విల్ ఫార్మ్ యాజ్ ఏ సెంటెన్స్. ఒక అక్షరాలు పదాలు వాక్యాలుగా ఏర్పడతాయి. సో ఇక్కడ చూడండి, టీ ప్లస్ హెచ్ ప్లస్ ఐ ప్లస్ ఈస్ అంటే దిస్, ఐ ప్లస్ ఎస్ అంటే ఈజ్, ఏ అంటే ఏనే. సో ఈ విధంగా క్లాస్ని మనం డివైడ్ చేస్తే ఈ విధంగా. సో మొత్తం టోటల్గా అక్షరాలు పదాలు వాక్యాలుగా దిస్ ఈజ్ ఏ క్లాస్ అనేవి ఏర్పడటమే డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటరాక్టివ్. సో లాంగ్వేజ్ అనేది మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగపడేది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే అదే ఇంటరాక్ట్ అవ్వడమే అనమాట, సంభాషించడానికి ఉపయోగపడేదే కమ్యూనికేషన్. లాంగ్వేజ్ ఈజ్ ఏ క్రియేటివ్, సృజనాత్మకత కలిగి ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ డీల్స్ విత్ ద కల్చర్. నెక్స్ట్ లాంగ్వేజ్ కీప్స్ చేంజెస్, లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే పాతకాలంలో ఓల్డ్ ఇంగ్లీష్ అంటాం, ఇప్పుడైతే అడ్వాన్స్ ఇంగ్లీష్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడు కూడా లాంగ్వేజ్ అనేది అడ్వాన్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఎ డైనమిక్, లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా డైనమిక్, నిరంతరంగా అభివృద్ధి చెందేదన్నమాట. లాంగ్వేజ్ ఈజ్ ఏ డిస్క్రిటీనెస్, అంటే మనం వివేకంగా తెలివిగా ఉండడానికి మాట్లాడటానికి లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. లాంగ్వేజ్ ఈజ్ ఏ రిఫ్లెక్సివ్నెస్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్ అండ్ స్పెషలైజ్డ్. లాంగ్వేజ్ అనేది ఒక వ్యవస్థ, ప్రత్యేకమైనది అని అర్థం. అండ్ ఇంటర్చేంజబిలిటీ అంటే ఎప్పుడు కూడా పరస్పర మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద నేచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్.
సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ కెన్ బి డన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. లెర్నింగ్ త్రూ కమ్యూనికేషన్, మనం కమ్యూనికేషన్ చేయడానికి నేర్చుకుంటాము. అండ్ లెర్నింగ్ త్రూ డూయింగ్, మనం ఏదైనా చేయడానికి కూడా ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటాం. అండ్ లెర్నింగ్ త్రూ ఇమిటేషన్, అండ్ లెర్నింగ్ త్రూ సిచ్యువేషన్, లెర్నింగ్ త్రూ యూసేజ్, లెర్నింగ్ త్రూ స్పీకింగ్ అండ్ ఎక్స్పోర్, దీన్ని ఎక్సిబిట్ అంటారు. అంటే మనం ఏదైనా కూడా ఒక భాషను ఎందుకు నేర్చుకుంటాము, సిచ్యువేషన్ బట్టి, అవసరాన్ని బట్టి, చేసే పనిని బట్టి మనం మాట్లాడతామన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అంతే అనమాట. నెక్స్ట్, టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఎందుకైందో చూద్దాము. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. లార్జర్ అండ్ ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్ రూమ్. ఇక్కడ మనకి సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు అయింది, ఎక్కువ మంది, ఓవర్గా క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆ క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ అనేది మనం బోధించలేము. అండ్ అలాగే డిఫెక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్, అంటే సరిగ్గా మెథడ్ అనేది ఫాలో అవ్వకపోతే దాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేమన్నమాట. ల్యాక్ ఆఫ్ క్లియర్ కట్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ఇక్కడ మన ప్రభుత్వానికి ఇంగ్లీష్ భాష మీద విధులు విధానాలు అనేవి లేకపోవడం. ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ని ఎక్స్పోజ్ చేయలేకపోవడం అనమాట. ఓకే. ల్యాక్ ఆఫ్ అప్రోప్రియేట్ మెటీరియల్, ఇక్కడ మనకి తగిన మెటీరియల్స్ అనేవి లేకపోవడం వలన. నెక్స్ట్, మదర్ టంగ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్, మనకి ఎక్కువగా మన మదర్ టంగ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో దాని విధంగా కూడా మనం ఇంగ్లీష్ అనేది నెగ్లెక్ట్ చేస్తాము. లెస్ టైమ్ అలాట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, మనకి ఇంగ్లీష్ అనే దానికి తక్కువ సమయం అనేది కేటాయించడం వలన. నెక్స్ట్, ఫ్యాకల్టీ ఎగ్జామినేషన్ సిస్టమ్, అంటే తప్పు పరీక్షా విధానం అనేది ఉండడం అన్నమాట. ఓకే. నెక్స్ట్, అవర్ డిపెండెన్స్ ఆన్ ద టీచర్, మనం ఎక్కువగా టీచర్ మీద డిపెండ్ అయ్యి ఉండడం వలన ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ అయింది. ల్యాక్ ఆఫ్ డెడికేషన్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్, టీచర్స్ అవ్వగానే సరిపోదు కదా, ఇంగ్లీష్ టీచర్ డెడికేషన్ అయ్యే విధంగా కూడా ఉండాలి. సో టీచర్ డెడికేషన్ ఉంటే పిల్లల్లో తప్పకుండా మార్పు అనేది వస్తుంది. సో ల్యాక్ ఆఫ్ డెడికేషన్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్స్ అనమాట. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మౌలిక సదుపాయాలు అనేవి లేకపోవడం. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఎఫిషియెంట్ టీచర్స్ కొరత ఉండడం వలన. ల్యాక్ ఆఫ్ టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లేకపోవడం వలన. ల్యాక్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడ్స్, అంటే ఒక వెరైటీగా అందరిలా కాకుండా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా మెథడ్స్ అనేవి లేకపోవడం. నెక్స్ట్, సోషియో కల్చర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద లెర్నర్స్, వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అనేది సరిగా లేకపోవడం వల్ల కూడా. అండ్ నెక్స్ట్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మానసిక కారకాలు ఏముంటాయంటే ల్యాక్ ఆఫ్ రెడీనెస్ టు లెర్న్, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముందుగా మనం రెడీగా ఉండాలి. సో అలా లేనప్పుడు మనకి ఇంగ్లీష్ అనేది రాదు. సో ల్యాక్ ఆఫ్ రెడీనెస్ టు లెర్న్ అనమాట. మోటివేషన్, ప్రేరణ లేకపోవడం వలన. కొంతమందికి ఇంగ్లీష్ అనేది మాట్లాడాలని ఉంటుంది, కానీ కొంత మోటివేషన్ వారికి అవసరం. సో అలా ఆ విధంగా మనం మోటివేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం కూడా అంతే, పిల్లల్లో నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, కానీ మనం మోటివేషన్ ఇస్తే ఇంకా బాగా చదువుతారు. సో ల్యాక్ ఆఫ్ మోటివేషన్ వల్ల కూడా ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ అయింది. ఇండివిజువల్ డిఫరెన్స్, ప్రతి వ్యక్తిలో ఒక వ్యక్తిగత వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. సో వాటి వల్ల. అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్ వల్ల, లైక్ డిస్లైక్, ఫియర్, కొంతమందికి భయం వలన చదవలేరు. అండ్ ఇష్టం కూడా ఉండదు, అట్లా కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ల్యాక్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ రెగ్యులర్ టీచర్, అంటే రెగ్యులర్ టీచర్స్ని రిక్రూట్ చేసుకోకపోవడం వల్ల కూడా ఇంగ్లీష్ అనేది వెనకబడి ఉంది. అండ్ ఇట్ ఈజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ చూద్దాము, స్టేటస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆంగ్ల భాష యొక్క స్థితి మరియు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాము. English language is a global language, hence it was spread widely throughout the globe according to the David Crystal and Braj Kachru. The following in the status of English language. ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష. ఇక్కడ డేవిడ్ క్రిస్టల్ అండ్ బ్రాజ్ కచ్రు ప్రకారం ఏ విధంగా ఉందంటే ఇంగ్లీష్ అనేది ఈ 3 స్టేటస్లో ఉందన్నమాట. ఒకటేమో ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్, ఎక్స్పాండింగ్ సర్కిల్ అనేవి 3 రకాలుగా వీళ్ళు వర్గీకరించారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్నర్ సర్కిల్ అంటే ఏంటి, మధ్యలో ఉన్నది. దీస్ కంట్రీస్ యూజ్ ఇంగ్లీష్ యాజ్ ఏ మదర్ లాంగ్వేజ్. ఏదైతే ఈ విధంగా ఇన్నర్ సర్కిల్లో ఉన్నారో వారికి ఇంగ్లీష్ అనేది మదర్ లాంగ్వేజ్. ఎవరెవరికి, యూఎస్ఏ,
యూకే, యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికా అండ్ కొన్ని అదర్ కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్ కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్. మనం ఎలా అయితే తెలుగు వాళ్ళ ఇంగ్లీష్ అనమాట. సో అందుకని అది ఇన్నర్ సర్కిల్. అండ్ అవుటర్ సర్కిల్ వచ్చేసరికి దీస్ కంట్రీస్ యూజ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. అవుటర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తారు. దీస్ కంట్రీస్ ఆల్సో నోన్ యాజ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, కామన్వెల్త్ కంట్రీస్. ఏ ఏ దేశాలు అయితే అభివృద్ధి చెందుతున్నాయో అండ్ అలాగే వలస దేశాలు ఉన్నాయో, సాధారణ దేశాలు, సో ఇవన్నిటికి కూడా ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్గా ఉంటుంది. ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఎక్స్పాండింగ్ సర్కిల్. ఏదైతే ఎక్స్పాండింగ్ సర్కిల్ మూడో రౌండ్లో ఉందో దీస్ కంట్రీస్ యూజ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ను ఒక ఫారెన్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేస్తారు. జనరల్లీ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద కరిక్యులం. వారికి ఏంటంటే ఇంగ్లీష్ అనేది వాళ్ళ కరిక్యులంలో లేదు, కానీ వాళ్ళు ఇంగ్లీష్ని ఒక ఫారెన్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేస్తారనమాట. జర్మనీ, జపాన్, చైనా వీరందరూ కూడా. ఓకే, నెక్స్ట్ చూద్దాము ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. లింక్ లాంగ్వేజ్. ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యేది ఏంటి? ఇంగ్లీష్. వరల్డ్ వైడ్గా మనం నేర్చుకునేది ఇంగ్లీషే. ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ అయితే మాట్లాడవచ్చు. సో ఇట్ ఈస్ ఏ లింక్ లాంగ్వేజ్. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి లైబ్రరీ లాంగ్వేజ్ అండ్ గ్లోబల్ లాంగ్వేజ్, ప్రపంచ భాష. అండ్ లాంగ్వేజ్ ఆపర్చునిటీస్. ఇంగ్లీష్ వల్ల మనం ఫారెన్ వెళ్ళి మనం ఆపర్చునిటీస్ పొందుకుంటాం కాబట్టి లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి, యూఎస్లో ఎంఎస్ చేయాలి అంటే ఇంగ్లీష్ రావాలన్నమాట. అండ్ లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్ రావాలి అంటే కూడా మనకి ఇంగ్లీష్ అనేది అవసరం. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లాంగ్వేజ్ ఆఫ్ రేషనాలిటీ అండ్ ఎంక్వైరీ. నెక్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఒక పరిపాలన చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బిజినెస్, ట్రేడ్, కామర్స్, బ్యాంకింగ్ వీటన్నిటికి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అత్యంత అవసరం. లాంగ్వేజ్ ఈజ్ విండో ఆఫ్ వరల్డ్. లాంగ్వేజ్ అనేది వరల్డ్కి కిటికీ లాంటిది అనమాట. లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెలింగ్. లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ స్టేటస్. మన యొక్క స్టేటస్ని డిసైడ్ చేస్తుంది. గేట్వే టు అవుటర్ వరల్డ్. బాహ్య ప్రపంచానికి ఒక గేట్వే లాంటిది అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇదండి, దీంతో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నేను చేసిన దానికి కూడా కొంచెం యూజ్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.